అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. మనకి ఒకరోజు నాకు అనివార్య కారణాల వల్ల కార్తీక పురాణాన్ని 5వ రోజు భాగాన్ని వినిపించలేకపోయాను. అది అశౌచం వలన. అందుకు క్షంతవ్యురాలిని. అయితే ఈరోజు 6వ రోజు 6వ అధ్యాయాన్ని కూడా మనం పురాణ పఠనంగా ఈరోజు తీసుకోవాలి. కార్తీక మాసంలో ఒక పక్కన మనకి మొంత తుఫాను విజృంభిస్తోంది. ఒక క్షణానికి తెరిపిస్తోంది, మరొక క్షణానికి ఎక్కడి నుంచి మేఘాలు వస్తున్నాయో తెలియదు, మూసుకుపోయి ఇలాగ ఏనుగు తొండాలతో వర్షం పడుతోంది. ముఖ్యంగా ఈ వీడియోని చివరి వరకు చూడమని ఎందుకు చెప్తాను అంటే, ప్రత్యేకించి తుఫాను బయట హెచ్చరికలు జారీ అయ్యాయి కాబట్టి తుఫాను తీర ప్రాంత ప్రజలు ఎవరు దీనిని చూస్తున్నా కూడా వాళ్ళు క్షేమంగా ఇంటి దగ్గరే ఉండండి. పాఠశాలలకి మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలకి ఎలాగో సెలవిచ్చారు. అత్యవసరం అంటే ఎమర్జెన్సీ అని అనిపించే పనులైతే తప్ప అవి కూడా తగు జాగ్రత్తలతోటే తప్ప పర్వాలేదులే అన్న విషయంతో, అన్న చిన్న మాటతోటి బయటికి వెళ్ళే ప్రయత్నాలు చేయకండి. ఆ ఒక్క క్షణికమైనటువంటి తొందరపాటు జీవితంలో శాశ్వతమైనటువంటి ఇబ్బందుల్ని, విషాదాన్ని నింపకూడదని ముందు జాగ్రత్త చర్యగా చెప్తున్నాను అనమాట. భగవత్కృప వల్ల ఈ తుఫాను శాంతించి మళ్ళీపోవాలని, అందరం క్షేమంగా ఉండాలని, లోక సమస్త సుఖినోభవంతు అని సంస్మరించుకుంటూ ఈరోజు కార్తీక పురాణంలోకి 6వ రోజు భాగానికి వెళ్ళిపోతాం. ఇది మనందరికీ తెలిసిందే. స్కాంద పురాణాంతర్గతంగా వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకి కార్తీక మాస వ్రతం యొక్క మహత్యాన్ని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఇంకా ఏం చెప్తున్నారంటే వశిష్ఠుల వారు, ఓ జనక మహారాజా, కార్తీక మాసం అంతా కూడా భక్తితో హరిని అంటే విష్ణుమూర్తిని లేదా విష్ణు సాలగ్రామాలు ఉంటాయి కదా, వాటిని కస్తూరితో కానీ గంధంతో కానీ పంచామృతాలతో కానీ స్నానం చేయిస్తే 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలం పొంది తుదకు పరమపదం పొందుతారట. కార్తీక మాసమందు సాయంకాలం హరిసన్నిధిలో దీపదానం ఆచరించే వాళ్ళు విష్ణులోకాన్ని పొందుతారని, కార్తీక మాసమందు దీపదానము చేస్తే జ్ఞానం సంభవిస్తుంది. ఏమండి, దీపం అంటే ప్రకాశం, జ్ఞానం అన్నా కూడా ప్రకాశమే. దుఃఖము చీకటి. ఎందుకని అనంటే మనకి తెలియనంత వరకు అజ్ఞానం ఏదైనా కూడా దుఃఖానికి కారణం. దుఃఖం అని అనుకుంటూ ఉంటాం కదా, నాకు ఎందుకు ఇన్ని బాధలు పెట్టారు, ఏమిటి భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు. ఆ దుఃఖానికి కారణం అజ్ఞానం. ఎక్కడో మనం విసర్జించాం, పెద్దలు ఎవరో చెప్పింది, దానిని మళ్ళీ గ్రహించిన రోజున అంటే జ్ఞాన ప్రకాశనం కలిగిన రోజున దుఃఖానికి చోటు లేదు అని చెప్పడం. అయితే అతను ఆ దీపదానాన్ని ఎలా చేయొచ్చు అని చెప్తున్నారు. చూడండి, మనం అంటే బియ్యపిండి అని అంటాం కదా, మనం చలివిడి చేస్తాం. బియ్యపిండిని చక్కగా బియ్యపిండిని చేయగలిగిన వాళ్ళు చలివిడి, లేదా గోధుమ పిండితో చక్కగా చలివిడిలాగా చేసి, అంటే అది గట్టిగా చేసి దాన్ని ఒక పాత్రలాగా అంటే దాన్నే మనకి ఇలాగ చిన్న ఒక జ్యోతులు చేయడం అంటారు చూసారా, మనకి శ్రావణ మంగళవారం నోవులకి వాటికి తెలుస్తుంది. అలాగే పెళ్ళిళ్ళలో కూడా జ్యోతులు పట్టుకెళ్ళి వచ్చినప్పుడు ఆ చలిమిడి వాటిల్లోనే పెడతారు. అర్థమైందా? అలా కొంచెం పెద్దది తీసుకుని అందులో మంచి వత్తితో, పత్తి గింజలని ఉండేవండి, వాటిని ధూళి వాటి నుంచి తీసేసి ఆ పత్తిని ఒలిచి విభూతి తర్వాత పాలు పెట్టుకుని ఒత్తులు చేసేవారు. ఒత్తులు చేయడం తెలుసా మీకు? పువ్వు ఒత్తులు అంటారు. ఆ ఒత్తులని అందులో పాత్రలో వేసి ఆవు నెయ్యి దాని నిండా నింపి ఆ దీపాన్ని వెలిగించి వేద ఒక బ్రాహ్మణుని పిలిచి అతనిని పూజించి అతనికి భోజనం పెట్టి ఆ తర్వాత ఈ దీపాన్ని దానం చేస్తే, అంటే ఏంటి అంటే రోజు కూడా చలిమిడి అంటే చెప్తాం కదా, ఈ బియ్యపిండి ముద్దతో ప్రమిదన చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి నెల చివరిలో ఈ మాసవ్రత ఉద్యాపనగా బ్రాహ్మణ్ణి పిలిచి అతనికి
భోజనం పెట్టి పూజ చేసి ఈ ఆ, చలివిడి ప్రమిదలో ఒక వెండి ప్రమిదని పెట్టి అందులో ఒక బంగారపు వత్తిని వేసి, అంటే శక్తి కొలది దీపదానం చేసిన వాళ్ళకి తెలుస్తుందిలేండి, అది పెట్టి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దీపదానం చేస్తే ఎన్నటికీ కూడా జ్ఞానవంతులై వారి వంశంలో కూడా ప్రకాశవంతమైనటువంటి జ్ఞానము, సంస్కారము, సంపదలు కొలువుంటాయని, శ్రేయస్సు పొందుతారని చెప్పారు. అని ఆ దీపదానం చేస్తున్నప్పుడు ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రార్థం కూడా ఇదే: సర్వజ్ఞానదాయకము సమస్త సంపత్ప్రదాయకము అయినటువంటి ఈ దీపాన్ని నేను మీకు సమర్పించుకుంటున్నాను అని. ఈ ప్రకారంగా స్త్రీ పురుషులు ఎవరైనా సరే కార్తీక మాసమందం ఈ ఆచరించిన ఈ వ్రతం యొక్క, అంటే దీపదానం గనక ఈ విధంగా చేస్తే అనంత ఫలం పొందుతారు. ఇంకా దీనికి ఏంటంటే దీర్ఘాయుషుని, సమస్త సంపదలని, సమస్త అంటే స్వర్గాన్నితో సైతం, అంటే బతికున్నంత కాలం భోగమోక్షాలు, భోగము అంత్యమున మోక్షమును కూడా పొందగలరు అని. అంతేకాకుండా తెలిసి తెలియక మనోవాక్కాయ కర్మల చేత తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములన్నీ కూడా నశించిపోతాయి. ఎలా నశించిపోతాయట? నిప్పు జ్వలిస్తున్న మంటలలో దూదిని వేస్తే ఎలా అయితే కాలి భస్మం అయిపోతుందో అలాగా మన పాప రాశి దగ్ధం అయిపోతుంది అని చెప్తున్నారు. అయితే దీనికి ఉదాహరించినటువంటి ఒక కథ చెప్పారు. ద్రావిడ దేశమందు ఒక స్త్రీ, ఆవిడకి పిల్లలు కానీ బంధుజనాలు కానీ ఎవరూ లేరు. ఆవిడ భిక్షాన్నంతో బ్రతుకుగా వెళ్ళబుచ్చేది. అయితే ఆ భిక్షాన్నం కూడా ఆవిడ ఏం చేసేవారు, ఎప్పుడూ కూడా దూషితాన్నాన్ని, దూషిత అన్నము అనంటే చద్ది, నిషేధింపబడిన, అలాగే నిషిద్ధ అన్నము తినడం, అంటే పాసిపోయిన అన్నం తినడం అన్నమాట. ఈ విధంగా చేసి వచ్చిన అంటే భిక్షాటనలో వచ్చిన వాటిని డబ్బుగా మార్చుకుని తను ఆ డబ్బును కూడపెట్టుకుంటూ ఉండేది. ఎంతసేపు తనకి తను ఉపయోగించుకునేది కాదు, అలాగే ఇతరులకి దానం కూడా చేసేది కాదు. ఓ రోజున ఈమె అదృష్టం ఫలితంగా ఒక శ్రీరంగానికి వెళుతూ తోవలో మార్గమధ్యంగా ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈమె దగ్గరికి వచ్చి ఈమె స్థితిని చూసి ఆమెకి, ఇలా దీపదానం చెయ్యమ్మా, నువ్వు ఇంతవరకు దాన ధర్మాలు చేయలేదు, ఇలా అయితే పాపాలు మూట కట్టుకుని పోతావు అని చెప్పాడు. చెప్తే ఆమెకి ఆ తర్వాత ఏం చేసింది, అలాగే ఇతను చెప్పిన మాట విందాం అని అనుకుని ఆమె ఏం చేసింది, చక్కగా రోజు కూడా కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానం చేసి విష్ణుప్రీతిగా దానం చేస్తూ దీపదానం చేసి ఈ విధంగా ఆమె కొన్నాళ్ళు చక్కగా ఈ వ్రతాన్ని చేసింది. అయితే ఒక సంవత్సరం వచ్చినటువంటి ఆ కార్తీక మాసం అంతా ఆ వ్రతం ఆచరించినందుకు శీతోదక స్నానం, ప్రాతకాలంలో స్నానం చేయాలంటే శీతోదకం అంటే చల్లనీరు, వేడి నీరు కాకుండా చల్లనీరు స్నానం చేయడం వలన ఈమెకి జ్వరము ఇత్యాది కొన్ని వచ్చి ఆమె ఏం చేసింది, ఆమె చివరికి చనిపోయింది. కానీ చనిపోయిన తర్వాత ఆమె విష్ణుదూతల ద్వారా గౌరవంగా విష్ణులోకానికి చెందింది. అంటే ఈ విధంగా ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా కార్తీక మాస వ్రతం ఆచరించి దీపదానం చేయడం వలన ఆమెకి అంత్యమున మోక్షం పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందింది. అంత మహత్తరమైనది అని ఈ 6వ నాటి అధ్యాయంలో మనకి వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు చెప్తున్నట్టుగా మనకి తెలియజేశారు. అయితే ఇందులో నాకొకటి అనిపించిందండి, అంటే మనకి ప్రతి దానిలోనూ మనకంటూ ఒక ఒక సూచన ఉంటుంది కదా, ప్రత్యేకించి ఒక విషయాన్ని తెలియజెప్పినట్టు ఉంటుంది. ఇందులో ఏంటంటే ఆమె దూషిత అన్నాన్ని తినేది అని చెప్పారు. అని అంటే ఏంటంటే ఇక్కడ దూషిత అన్నము అని అంటే, ఇప్పుడు చూసారా మనకి ఇంగ్లీష్లో చెప్తుంటే బెస్ట్ బిఫోర్ యూజ్, అంతే కదండి. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒకసారి వంట చేసిన తర్వాత అది ఎంత సమయం వరకు మనం భుజించవచ్చు, ఏ సమయం దాటిన తర్వాత అది ఈ సమయానుకూలంగా పట్టేటటువంటి మలినాన్ని పొందుతుంది.
పాసిపోయింది అని అంటూ ఉంటాం కదా, అది అవి తినడం వలన కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని మందగించబడి రోగాలు వస్తాయి. కాబట్టి బద్ధకపడి చల్ది అన్నాన్ని తినకండి. ఇక్కడ చద్ది అని అంటే నిషిద్ధాన్నం సుమ. సాధారణంగా ఇంతకు మునుపు చూసారా, అన్నాన్ని గంజిలో ఫ్రెష్గా వండిన అన్నం గంజిలోనే వేసి జాడీలో మూత పెట్టి ఉంచి దానిలో ఉప్పు నూనె వామం వేసుకుని తినే దానిలో అమోఘమైనటువంటి ఇమ్యూనిటీ ఉంది. ఈస్ట్ అనేటటువంటిది శరీరానికి అవసరమైనటువంటి బ్యాక్టీరియా కూడా పుడుతుంది అని ఈ మధ్యకాలంలో దాన్ని అందరూ కొనుక్కుంటున్నారు. చిన్నప్పుడు చక్కగా తర్వాణి వేసి చక్కగా చలిదన్నం పెట్టేవారు అమ్మమ్మలు నానమ్మలు. దానివల్ల ఎంత ఇమ్యూనిటీగానో ఉండేవారు. ముక్కురు తుమ్మడమే తెలీదు. ఇప్పుడు ఏంటంటే అంతా సుకుమారమే. ఎందుకు అనంటే నిషిద్ధ ఆహారాన్ని భుజించడం వలన. సో మనం ఇప్పుడు ఆలోచించుకుందాం ఏది ఫ్రెష్గా ఉంటుందో. అందుకే వేడి వేడిగా తినండి అన్నారు. అలాగే అతి శీతలమైనటువంటి పదార్థాలు కడుపులో వేసినా కూడా జఠరాగ్ని మందగించబడుతుంది అని నాకు తోచింది. మీకు ఇంకేమైనా తోచుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ 7వ అధ్యాయం కార్తీక మాస పురాణంలో కలుసుకుందాం. అంతవరకు సెలవా, మరి ఉంటాను.